హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజు మేము రవ్వ లడ్లు చేస్తున్నాం. ఓకే, టేస్టీగా ఉంటాయా? చాలా బాగుంటాయి. ఓకే, సరే చేసిన తర్వాత చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ నెయ్యిలో వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగనిచ్చేసి తీసాము. ఇది నెయ్యి, ఈ నెయ్యిలో వేసి ఓకే 3 కప్పులు వచ్చాయి. మనం చక్కెర పానకంని ఇక్కడ రెడీగా తయారు చేసి పెట్టేసుకుంటాం. మనం ఇందులో చక్కెర పానకం ఉండదు కదా, ఆ చక్కెర పానకంలో మనం రవ్వ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇట్లా కలిపేసాలి. కొంచెం ఇట్లా గట్టిగా అయిపోతుంది. అంతా గట్టిగా అయిన తర్వాత కొద్దిగా ఉడకనిచ్చేసి తీసేసుకోవాలి బయటికి. ఇట్లా గట్టిగా కావాలి. ఇప్పుడు రవ్వ లడ్డు మనం చేసుకున్నాం. వేడి వేడి ఉండగానే లడ్డు తయారయ్యేది, లేకపోతే వేడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్గా అయిపోతుంది రవ్వ అంతా. అట్లానే చేస్తున్నాం. చాలా ఒకసారి హాయ్ చెప్పారా? హాయ్ హాయ్. ఇక ఇలా అవుతుంది రవ్వ లడ్డు. ఇట్లా లడ్డు ఇట్లా అయిపోతుంది. నెయ్యి పోసినాము. నెయ్యి పోసేసి చక్కెర పానకంతో చేసేస్తాం. కానీ చేతులు ఆదునే కాదు, చేతులు ఆదునే కాదు. రవ్వ మొత్తం అంతా ఇట్లా పొల్లుగా అయిపోతుంది. గడ్డలు గడ్డలు వస్తలేదు, పొల్లుగా వస్తుందంతా. లేకపోతే దుకాణం కాలేదు. మొత్తానికి రవ్వ లడ్లు రెడీ అయినవి. ఇలా ఉన్నాయి రవ్వ లడ్లు. ఇలా ఉన్నాయి. ఇక్కడ మనము రవ్వ లడ్లు చేసినాం కాబట్టి అవి టేస్ట్ ఎలా ఉందో తిని చూసి ఒకసారి చెబుదాము ఎలా ఉన్నాయో. ఇక్కడ ఉన్నాయి రవ్వ లడ్లు. ఎప్పుడెప్పుడు తినాలన్నట్టు అనిపిస్తుంది, నోరు ఊరేస్తుంది తినాలని. ఇది తిని చూసి దీని టేస్ట్ ఎలా ఉందో మనం చెప్పేద్దాం, ఓకేనా? కానీ చాలా కష్టపడ్డాం అబ్బా చేసేటప్పుడు. ఫస్ట్ టైం చేసినాం కాబట్టి చాలా అంటే చాలా కష్టపడ్డాం కదా. మస్తు కష్టపడ్డాం. చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడాలి? మాట్లాడతలేదు, నేను మాట్లాడతా. ఓకే, బాగుంది. స్వీట్గా ఉంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, బాగుంది. దీంట్లో మేము కాజు, పిస్తా, బాదం ఇవన్నీ వేసినాం. నెయ్యి కూడా వేసినాం. చాలా బాగుంది. నెయ్యి స్మెల్ వస్తుంది బాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. బాగుందా? నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. మీలో కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనం అప్పుడప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా సాధిస్తారు మీరు కూడా. బాగుంది. ఓకే, బాగుంది.